హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఎగ్జామ్లో మీ అందరికీ కూడా నేను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి మీకు చెప్తాను. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎవరికి ఉంటాయంటే ఈ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ తీసుకున్న వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏంటంటే మీకు థియరిటికల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అంటే వాట్ ఎవర్ ద టైం టేబుల్ మీకు ఇచ్చామో ఈ టైం టేబుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సపరేట్గా టైం టేబుల్ ఉంటుంది. అలాగే ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సపరేట్ హాల్ టికెట్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సపరేట్ ఎగ్జామ్ సెంటర్ పడుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తుంది మీరు. సో ఫిజిక్స్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉన్నప్పుడు 80 మార్క్స్ మాత్రమే మీకు థియరీ వస్తుంది. రిమైనింగ్ 20 మార్క్స్ మీరు వెళ్ళి ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి. సో థియరీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు థియరీ పేపరు ఒక గవర్నమెంట్ హై స్కూల్ కవాల్గులో పడదు అనుకుందాం. ప్రాక్టికల్ ఎగ్జామ్ అక్కడ పడదు సెంటర్. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటర్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఏం చేస్తారంటే మన డిస్ట్రిక్ట్ మొత్తం ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక్క దగ్గరనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పడతాయి. సో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అలాగే బయాలజీ కానీ ప్రతి ఒక్క దానికి కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. బైపీసీకి 3 ఉంటాయి, ఎంపీసీకి 2 ఉంటాయి. మ్యాథమెటిక్స్కి దెర్ ఇస్ నో ప్రాక్టికల్ ఎగ్జామ్, టోటల్ కంప్లీట్ థియరిటికల్. అండ్ కొన్ని హోమ్ సైన్స్ సబ్జెక్ట్కి, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే ఈ థియరిటికల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి సపరేట్గా హాల్ టికెట్స్ వస్తాయి. మేము మళ్ళీ మీకు అందరికి కూడా సపరేట్గా హాల్ టికెట్స్ ఇస్తాము. ఈ సపరేట్గా హాల్ టికెట్ వచ్చినాక మళ్ళీ మీరు హాల్ టికెట్ తెచ్చుకొని ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సాధారణంగా హైదరాబాద్లో నా దగ్గర రాసే వాళ్ళకందరికి కూడా ఈ గవర్నమెంట్ హై స్కూల్ కాచిగూడలో సెంటర్ పడుతుంది. సో ఇది ఆల్ అబౌట్ ది ओपन स्कूल प्रैक्टिकल एग्ज़ाम्स. मल्ली చెప్తున్నాను, सभी लोगों को जो टॉस एग्ज़ाम्स है, जो इंटरमीडिएट एग्ज़ाम जो लिख रहे हैं, उसमें अगर आप लोग बाईपीसी, एमपीसी, एमबाईपीसी लिए तो आप लोगों को प्रैक्टिकल एग्ज़ाम्स का एक 20 मार्क्स का प्रैक्टिकल एग्ज़ाम्स रहते हैं. तो ये 20 मार्क्स का प्रैक्टिकल एग्ज़ाम्स और थियरिटिकल एग्ज़ाम्स 2 भी सेपरेट रहते हैं. और फॉर एग्जाम्पल आप लोग फिजिक्स एग्ज़ाम लिख लें. फिजिक्स का जो 100 मार्क्स का पेपर है उसको डिवाइड करके 80 मार्क्स का पेपर जो है वो थियरिटिकल के लिए आता, और 20 मार्क्स का पेपर आप लोग ऑब्जेक्टिव लिखते हैं. 80 + 20 गिव्स टू 100 मार्क्स. सो अभी जो 100 मार्क्स का पेपर है ये 80 और 20 मिला के आपको 100 मार्क्स देते. और एक आप इधर जानना ज़रूरी है कि ये प्रैक्टिकल्स और थियरिटिकल का जो एग्ज़ाम सेंटर है वो सेम नहीं रहते, और उसका हॉल टिकट भी सेम नहीं रहता. जो थियरी एग्ज़ाम्स का हॉल टिकट होने के बाद प्रैक्टिकल के एग्ज़ाम्स का और एक हॉल टिकट आता, उसका सेंटर भी अलग रहता. ये आप लोग कंपलसरी आपके माइंड में लगा लेना. थियरी एग्ज़ाम्स होते ही आपको प्रैक्टिकल एग्ज़ाम्स रहते. तो आप थियरी एग्ज़ाम्स होने के बाद मेरा एग्ज़ाम्स हो गया बोल के अगर आप डुम्मा मारे तो आप फेल हो जाते, क्योंकि इधर 80 में से लेके आपको 3.5 × 8 वो 27 मार्क्स उसमें पास होना, और इसमें मिनिमम मार्क्स 7 आना प्रैक्टिकल्स में. तो 28 + 7 35 मार्क्स का एग्रीगेट लेते हैं. तो ये आप प्रैक्टिकल एग्ज़ाम्स का शेड्यूल भी आपको एग्ज़ाम्स होते ही आपका प्रैक्टिकल एग्ज़ाम का शेड्यूल आता, उसका हॉल टिकट्स आते हैं, और उसका हॉल टिकट्स भी हम लोग बच्चों को देते. तो आप टेंशन न को ले लीजिए. ये आपको साइंस ग्रुप वालों को प्रैक्टिकल एग्ज़ाम्स रहते हैं. जो आर्ट्स ग्रुप लिए सीईसी, उन लोगों को कुछ भी प्रैक्टिकल एग्ज़ाम्स नहीं रहते. उनका थियरिटिकल एग्ज़ाम पूरा 100 मार्क्स का पेपर रहता है. तो ये आपको प्रैक्टिकल एग्ज़ाम्स के बारे में आप लोगों का जो छोटी इन्फॉर्मेशन मैं दे रहा हूँ, ये इन्फॉर्मेशन के हिसाब से आप लोग प्लान करिए आपका प्रैक्टिकल एग्ज़ाम्स का. धन्यवाद. श्रीकांत अंकम, श्रीकांत विजयन यूट्यूब चैनल.